స్టార్ వారసుడిగా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ తన సొంత ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారా అంటే ఆల్మోస్ట్ అవుననే సమాధానమే వినిపిస్తోంది. మలయాళం కంటే తెలుగు సినిమాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వరుసగా ఇక్కడే సినిమాలు చేస్తున్నారు. మరి ఈ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లక్కీ భాస్కర్ అప్కమింగ్ సినిమాలేంటి? ఎలాంటి కథలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు? తెలుగు హీరో కాకపోవచ్చు గాని మన హీరోల్లో చాలా మంది దగ్గరలేని ట్రాక్ రికార్డ్ దుల్కర్ సల్మాన్ సొంతం. తెలుగులో దుల్కర్ నటించిన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్స్ అయ్యాయి. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర భారీగానే వసూళ్లు రాబట్టాయి. దీంతో టాలీవుడ్ మార్కెట్ని మరింత పెంచుకోవాలని డిసైడ్ అయిన దుల్కర్ సల్మాన్ త్వరలో శ్రీశ్రీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్ గా నటిస్తోన్న శ్రీశ్రీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు మేకర్స్. బ్యూటిఫుల్ లొకేషన్స్ హైలైట్ గా ఇంట్రెస్టింగ్ లిరిక్స్ తో వచ్చిన బొమ్మ బొమ్మ సాంగ్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో రిఫ్రెషింగ్ ఫీల్ కలిగిస్తోంది. అలాగే సాంగ్ లోని విజువల్స్ సైతం అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాయి. రవి నెలకుదిటి డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తోన్న ఈ సినిమాతో పాటు మరో యంగ్ డైరెక్టర్ పవన్ సాథినేని కాంబినేషన్ లో ఆకాశంలో ఒక తార సినిమా కూడా చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ శ్రీశ్రీ, ఆకాశంలో ఒక తార ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఫామ్ చూపిస్తోన్న దుల్కర్ సల్మాన్ నుంచి ఐయామ్ గేమ్ అనే మరో సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 20కి ఓణం స్పెషల్ గా బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. దీంతో ఈ మంగళవారం దుల్కర్ బర్త్డే సందర్భంగా క్రేజీ అప్డేట్ ప్లాన్ చేశారు మేకర్స్. మరి ఈ ప్రెస్టీజియస్ సినిమాలతో దుల్కర్ సల్మాన్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.